హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజు నేను గోరెంటాకు చూపిస్తున్నాను. ఊరు నుంచి తీసుకొచ్చాను, చెట్టు నుంచి డైరెక్ట్గా కోసి తీసుకొని వచ్చానండి. చెట్టు నుంచి ఆకునంతా తీసుకొచ్చాను. గోరెంటాకు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది మనకి సంవత్సరం పాటైనా నిల్వ చేసుకోవచ్చు. గోరెంటాకుని మంచిగా ఎండబెట్టి పౌడర్ని చేసేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నిమ్మరసంలో కానీ చింతపులుసులో కానీ కలుపుకొని మనము చేతికి పెట్టేసుకుంటే చాలా రెడ్గా పండుతుంది. చూడండి, బయట కొనే అవసరం లేకుండానే మనము ఇంట్లోనే ఇలా గోరెంటాకుని తీసుకొచ్చుకొని పౌడర్లా చేసేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. చూడండి, చూపిస్తున్నాను. ఇలా ఊరు నుంచి తీసుకొచ్చానండి నేను గోరెంటాకు. చెట్టు నుంచి డైరెక్ట్ తీసుకొచ్చాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు కవర్లో కట్టాను కదా, ఇది ఇలా తయారైంది. కానీ గ్రీన్గా ఉంటుంది. చెట్టుకు కోసాను కదా, చూడండి, చెట్టు నుంచి తీసాను కదా ఆకులంతా. ఇది మంచిగా ఎండలో ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత మనం మిక్సీలో పట్టేసుకొని పౌడర్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టేసుకుంటే 1 year వరకైనా వస్తుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇది తలకు కూడా పెట్టుకోవచ్చండి. మనము తలకి హెయిర్ ఊడిపోయినా, హెయిర్ ఫాల్ వచ్చినా, చాలా వరకు పేను కొరిగిన అలాంటి వాటికైనా మనకి మైదాకుని, ఈ గోరెంటాకుని పౌడర్ని కొబ్బరి నూనెలో కలుపుకొని తలకు పట్టించుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది పేస్ట్లా చేసేసుకొని డైరెక్ట్ తలకు పట్టించుకోవచ్చు. హెయిర్ రెడ్గా కావాలనుకుంటే కూడా ఇది డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి. హెయిర్ కూడా కలర్ వస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.